యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఆదికాండం 32 నుంచి 28 వచ్చే వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 31 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ అబ్రహాము యొక్క ఆశీర్వాదం, దీవెనలు సమృద్ధిగా కృపలు కుమ్మరించబడినగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం సాక్రమెంట్, ప్రభురాత్రి భోజనం, అలాగే అబ్రహాము ఆశీర్వాదం గురించి స్పెషల్ మెసేజెస్ ఉంటాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ యాకోబు భయముతో ఒంటరిగా మిగిలిపోయాడు. అన్న చంపేస్తాడేమోనని. అదే సమయంలో దేవుడు అతనితో పెనుగులాటం ప్రారంభించాడు. తెల్లవార్లు పెనుగులాట జరిగింది, కానీ యాకోబు విడిచిపెడతలేదు. నీ పేరేంటి అని అడిగాడు. యాకోబుని మోసగాడిని ఒప్పుకున్నాడు. అప్పటికే దేవుడు అతను విడిచిపెట్టలేదని చెప్పేసి తొడ మీద తుంటినరాన్ని కొడితే తొడగూడు వసిలిపోయింది, అంటే వాసిపోయింది. అయినా యాకోబు, నన్ను దీవిస్తే నేను వదలడు అన్నాడు. దేవుడు పేరు అడిగిన తర్వాత అతని పేరు మార్చేశాడు. అంతేకాదు, పోరాడి గెలిచావు అని దేవుడు దీవించాడు. ఫ్రెండ్స్, యాకోబు మోసగాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పరివర్తన చెందాడు. ఇజ్రాయేలుగా దేవుడు పేరు మార్చేశాడు. ముందే ఆయన మార్చేశాడు. పేరు మారిన తర్వాత యాకోబు పరివర్తన చెందాడు. నీతిగా, విశ్వాసం, దేవునికి ఇష్టడుగా అడుగులు వేశాడు, దీవించబడ్డాడు. దేవుని చేత పోరాడి గెలిచాడు. నువ్వు పోరాడుతున్నావా? దేవుని సన్నిధిలో లేని వాటిని ఉన్నట్టుగా చూస్తున్నావా? రెండవది, మార్చుకున్నావా మనసుని? మోసపూరితమైన విధానాన్ని, అదే నీ సహజ స్వభావాన్ని వదిలిపెట్టేసి, నీ యాటిట్యూడ్ని, నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, నేను అనుకునేది, నాకు తెలుసు అనుకునేది విడిచిపెట్టేశావా? యాకోబు విడిచిపెట్టేశాడు, ఇజ్రాయేలుగా మారాడు. పేరు దేవుడు ఎప్పుడైతే మార్చేశాడో ఆ మేరకు పరివర్తన చెంది దేవుని దగ్గర అయ్యాడు. బహుగా దీవించబడ్డాడు. పరివర్తన చెందు, బహుగా దీవించబడతావు. అబ్రహాము ఆశీర్వాదములో ఈ పరివర్తన దేవుడు కోరుకున్నాడు. యాకోబుని బహుగా బ్లెస్ చేశాడు. మనం కూడా పరివర్తన చెందాం, బహుగా దీవించబడదాం. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. వచ్చే ఆదివారం సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ సిద్ధపరచండి. మా హృదయాలని, మా జీవితాల్లో ఉన్న పొరపాట్లు, మా హృదయాల బలహీనలు తీసేసి పరివర్తన చెందే కృపనివ్వండి. కృపగల గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు మా మీద ఈ పరిచయం పనిచేయవు. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి. జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి. యాకోబుని ఆశీర్వదించేవా? యాకోబు పెనుగులాడి గెలిచాడు. మేము కూడా నీ సందులు పెనుగులాడటం, ప్రార్థించటం, పోరాటం, అలాగే లేని వాటి ఉన్నట్టు చూడటం. జంగిచాలు చెవు దగ్గర ఎలా చూశాడో అక్కడ అది విజువలైజ్ చేసుకున్నాడు. ఇక్కడ పోరాడి పరివర్తన చెంది దీవెన పొందాడు. అలాంటి కుటుంబాలు ప్రతి ఒక్కరు బిజినెస్ దీవించండి. ప్రతి ఒక్కరిని దర్శనం దీవించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, స్వస్థతనివ్వండి, సమాధానం. పెళ్లి కానుడు పెళ్లిలో వాళ్ళు గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రభువా, ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. రోజు జటిలమైంది ఆ సమస్యను సాల్వ్ చేయండి. చీకటి తొలగించండి. సమాధానంతో నింపండి. అన్ని విషయాలు కృపనివ్వండి. సంఘం యొక్క అవసరాలు తీర్చండి. సండే ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. నీ కృపాక్షేమాలకు ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. అయ్యా, నెమ్మదినివ్వండి. అవసరాలు తీర్చండి. ఈరోజు జాబు, ఆయా విషయాల్లో వెళుతున్న బిడ్డలను తోడయుండి రాకపోలే యాక్సిడెంట్స్ అవేర్చండి. ప్రతి ఒక్కరు అవసరం. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపం చేసుకుని ప్రొటెక్ట్ దెమ్ లార్డ్. ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకొని చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి. సాక్రమెంట్ కోసం ఫాస్టింగ్ ఉండి సిద్ధపడదాం. అంతేకాదు, రేపు సాటర్డే ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పిలి పాల్గొన్నారో వారు కూడా వచ్చి దాని కోసం ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. మీ గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.